నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు కంపు కొడుతోంది. సాయంత్రం పూట సరదాగా కాసేపు గడుపుదామని చెరువు వద్దకు వెళితే ముక్కు అదిరిపోయేలా దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అక్కడికి వచ్చే నగరవాసులు గాలి పీల్చడం కూడా కష్టంగా మారుతోంది. మురుగునీటి మళ్లింపు, పూడికితీత వంటి కార్యక్రమాలు సకాలంలో జరగకపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వంటి నగరాలలో సాయంత్రం వేళ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా చెరువుగట్టుకి వెళదాం అనుకునే వారి సంఖ్య ఎక్కువే. వాకింగ్ చేయాలన్నా, సరదాగా ముచ్చట్లు పెట్టుకోవాలన్నా, పనిభారం నుంచి కాస్త ఉపశమనం పొందాలన్నా చెరువుగట్టే సరైన ప్లేస్. కానీ ఆ చెరువు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది నెల్లూరు నగరంలో. మినీ ట్యాంక్ బండ్ చేయాలని గతంలో అనేక విధాలుగా ఈ చెరువుగట్టును డెవలప్ చేశారు. ప్రతి ఏటా వినాయక విగ్రహాల నిమజ్జనంతో పాటు కార్తీక మాసంలో మహాదీపోత్సవం వంటి ధార్మిక కార్యక్రమాలు ఈ చెరువుగట్టు వద్ద జరుగుతుంటాయి. పక్కనే సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళిల పరమేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది. మరోవైపు బారాషహీద్ దర్గా కూడా ఉంది. ఈ రెండు ధార్మిక కేంద్రాలకు నిత్యం భక్తులతో పాటు పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే ప్రస్తుతం స్వర్ణాల చెరువు వద్ద ఉన్న పరిస్థితి చూస్తే ఇక్కడికి ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ కలుగుతోంది. మురుగు పేరుకుపోయి భరించలేని దుర్వాసన వస్తుంది. వ్యర్థాలతో నిండిన చెరువులో పూడికలు తీయకపోవడంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి ఈ సమస్య ఇంకా వెళ్లినట్లు లేదేమో. అందుకే చెరువు ఇలా తయారైందని చెరువుగట్టు వద్దకు వచ్చిన సీనియర్ సిటిజన్లు అనుకుంటున్నారు. బహుళ ప్రయోజనాలున్న ఈ చెరువును శుభ్రం చేస్తే హైదరాబాద్లోని ట్యాంక్ బండులాగా మరో పర్యాటక ప్రాంతం అవుతుంది. ఆ దిశగా పాలకులు, అధికారులు దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.